have to apply sunscreen every day? Definitely a need. More than skin cancers, I would say it would help with photo-aging improvement. So what you will suggest to use and how to use it? So the major reason why anyone would stop using a sunscreen would be how the texture is. So that's how before bed lopu we have to until 4 as an alarm. Ante until 4 p.m. roughly atu itu 3 minutes lekkana petteskodu. Okay. And is this applicable to the children also? Ideally for children we suggest physical sunscreens. అంటే పిల్లలు 6 నెలల పైన పిల్లలు ఎవరైనా కూడా ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు. పెద్దవారు కూడా ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చున్నే మల్టిపుల్ వెరైటీ ఆఫ్ సన్ స్క్రీన్స్లో కొద్ది వరకు సన్ స్క్రీన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే 8 hours వరకు ఇట్ ఈస్ అప్లికేబుల్ అనేసి. మోస్ట్లీ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంత కెమికల్ సన్ స్క్రీన్స్ అంత ఈజీగా దే డోంట్ స్టాప్ వర్కింగ్. సో ఎవ్రీ 3 hour విండోకి పిల్లకి పెట్టాల్సిన అవసరం లేదు. మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందరే ఒక అరగంట ముందర పెట్టి పంపించేసాం అనుకోండి, ఈవినింగ్ till they come back it is pretty good. ఎందుకంటే దాంట్లో యాడ్ చేసే మెటీరియల్స్ దే డోంట్ స్టాప్ వర్కింగ్ ద వే కెమికల్ సన్ స్క్రీన్ స్టాప్ వర్కింగ్. టోల్డ్ పిల్లలకి పెట్టక్కర్లేదు అన్నారు, బట్ ఇన్ ద మార్కెట్ వీ హ్యావ్ సో మెనీ సన్ స్క్రీన్స్ విచ్ దే ఆర్ పబ్లిసిటింగ్ ఇట్ యాజ్ వీ హ్యావ్ ఎ యూవీ రేస్, we have SPF 50, 80, and along with the moisturizer, we have so many sunscreen and so many branding products. So what you will suggest to use and how to use it? So the major reason why anyone would stop using a sunscreen would be how the texture is. ఒకసారి మొహంకి పెట్టుకున్నాక అది జిడ్డుగా ఉండడం వలన, మంట పుట్టడం వలన, ఇలా స్వెట్తో కారిపోవడం వలన, కళ్ళు మంట వస్తున్నాయి అందువలన, మొహం డార్క్గా కనిపిస్తుంది సన్ స్క్రీన్ పెడితే. సో ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వల్ల పేషెంట్స్ సన్ స్క్రీన్ పెట్టడం అనేది ఆపేస్తున్నారు. సో దట్ దే జస్ట్ స్టాప్ యూజింగ్ ద సన్ స్క్రీన్ బికాస్ if at all you're stopping your sunscreen because you don't like the way your face looks, then it is definitely dermatologist as per their requirement. అంటే పేషెంట్స్కి జనరల్గా వైట్ కాస్ట్ ఉండకూడదు, జిడ్డుగా ఉండకూడదు, నల్లగా అనిపించకూడదు, అండ్ ఇనఫ్ ప్రొటెక్షన్ రావాలి. సో మినిమం 50 SPF అన్న ఉండాలి. అండ్ మళ్ళీ రిపీటెడ్గా అప్లై చేసేటప్పుడు స్వెట్ వల్ల కారిపోకూడదు, వాటర్ రెసిస్టెంట్ ఉండాలి. సో అలా నాకు పర్టిక్యులర్ కపుల్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి మై ఫేవరెట్స్. సో అవి డిఫరెంట్ ప్రైస్ బ్రాకెట్లో ఉండాలి. మళ్ళీ పేషెంట్స్ అందరు వాటిని కొనుక్కోగలగాలి, మళ్ళీ వాడుకోగలగాలి. సో ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి డర్మటాలజిస్ట్కి కపుల్ ఆఫ్ 3-4 సన్ స్క్రీన్స్ ఫేవరెట్స్ ఉంటాయి. అది మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతే, మీరు ట్రయల్ చేసిందల్లా మీకు నచ్చకపోతే, కొన్ని సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు పింపుల్స్ రావడం ఇట్లాంటివి జరిగితే డర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకోవడం మీకు బెటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే వై సన్ స్క్రీన్స్ నిజంగానే నేను సెల్ఫ్గా యూజ్ చేసినప్పుడు కూడా అట్ ద టైమ్ ఇఫ్ ఐ యూజ్ సమ్ అదర్ ప్రోడక్ట్స్ ఎక్సెట్రా ఒకటి పెట్టుకుంటే స్వెట్ అండ్ ఇంకోటి పెట్టుకుంటే ట్యాన్. అంటే వై అంటే ఇట్ విల్ బీ లైక్ ప్రొడక్ట్ ఉంటుందా, లేకపోతే అది మనకి పడలేదని సంకేతమా, ఎట్లా అంటారు? కొన్ని సన్ స్క్రీన్స్ అంటే క్వాలిటీని బట్టి కూడా కొన్నిటి వల్ల మనకి అలర్జీ రావచ్చు, అలర్జీ వల్ల నల్ల కావచ్చు. కొన్ని సన్ స్క్రీన్స్ పడకపోవచ్చు, అందులో కెమికల్ ఫిల్టర్స్ యాడ్ చేస్తాము. సో అలాంటి కెమికల్ ఫిల్టర్స్ మనకి పడకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనేసి ఒకసారి డర్మటాలజిస్ట్ని కలిసి సజెషన్ తీసుకోవడం బెటర్. యాక్చువల్లీ నా పర్సనల్గా జరిగింది ఏంటంటే, ఐ హ్యావ్ మెట్ డర్మటాలజిస్ట్ అండ్ షీ ఓన్లీ సజెస్టెడ్ మీ సమ్ సన్ స్క్రీన్ వేర్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ 10 days when she suggested. బట్ ఇది వరకు నేను వేసుకున్న సన్ స్క్రీన్ కంటే అది వేసుకున్నాక ద స్వెట్ నార్మల్గా స్వెట్ బాగా వచ్చేస్తుంది. సో ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఎర్లియర్ ఆల్సో ఐ యూజ్ సమ్ అదర్ ప్రోడక్ట్, ఓన్లీ ద ప్రోడక్ట్ విచ్ షీ సజెస్టెడ్, ఓన్లీ విత్ దట్ ఐ గాట్ ఇట్. కొంచెం థిక్గా ఉండే సన్ స్క్రీన్స్ వల్ల స్వెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఓకే, లైట్ వెయిట్ సన్ స్క్రీన్ సమ్మర్లో అందుకే ప్రిఫర్ చేస్తాం. ఓకే, కొన్నిసార్లు మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ లేయరింగ్ పెట్టినందువల్ల కూడా స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్, ఇస్ రియల్లీ సన్ స్క్రీన్ వర్క్స్ రిమూవింగ్ tan? You have to use something else to remove tan, which will generally be glycolic acid, kojic acid composition, azelaic acid. మీ స్కిన్ టైప్ని బట్టి డర్మటాలజిస్ట్ will suggest what will help remove your tan. But to avoid the tan from coming back, you have to use sunblock for sure. Okay. సో మీరు నైట్ యాంటీ ట్యాన్ క్రీమ్స్ పెట్టుకునే దానికంటే ఎక్కువ సన్ స్క్రీన్ పెట్టుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. నైట్ది మీరు 1 or 2 days మిస్ అయినా కూడా పర్లేదు, సన్ స్క్రీన్ ఎవ్రీ సింగిల్ డే పెట్టుకోవాలి. ఎంత క్వాంటిటీ వాడాలో డాక్టర్ చెప్తారు, దాన్ని బట్టి అంతే క్వాంటిటీ వాడాలి. అన్ని అవర్స్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటుంటేనే మీరు డీటాన్ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ వాడుకోవచ్చు. అండ్ ఏదైనా ఇఫ్ వీఆర్ గోయింగ్ టు బై అ సన్ స్క్రీన్, వాట్ ద థింగ్స్
and compositions or ingredients, what they are, what we have to look into that and we have to buy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎక్కువగా ఈ స్క్రీన్స్ ముందు చేస్తారా, మీరు అవుట్డోర్ చేస్తారా, మీకు ఎక్కువ స్వెట్ వస్తుందా మీరు వర్క్కి వెళ్ళినప్పుడు, దాన్ని బట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మినిమం 50 SPF అన్న చూసుకోండి. ఎందుకంటే 35 SPF కంటే 3-4% ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది 50% సన్ స్క్రీన్స్. అట్ ద సేమ్ టైం మీరు PA++++, 4 pluses ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే దట్ ఆఫర్స్ యూ 16 times మోర్ బెనిఫిట్ దాన్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్ అట్ ఆల్. ఇది కాకుండా మీకు వైట్ కాస్ట్ అవి లేకుండా ఉండాలి అంటే కెమికల్ సన్ స్క్రీన్స్కి షిఫ్ట్ అవ్వాలి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ మోస్ట్లీ వైట్ కాస్ట్ వదులుతాయి, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ఎక్కువగా చూస్తారు అంటే ఆ బ్లూ లైట్కి ట్యాన్ అవ్వకుండా కూడా ఉండేలాంటి సన్ స్క్రీన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. Okay, so now we got to know what to use, how to use, and now let's move to the myths. We have so many myths using the sunscreen. So first myth we have, if we use the sunscreen, is really vitamin D blocks. Is it really true? It's not true because see, vitamin D is something else. Vitamin D absorption అనేది మనకి డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ నుంచి వస్తుంది. వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది మనకి డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ నుంచి వస్తుంది. ట్యానింగ్ అనేది ఒక డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ నుంచి వస్తుంది. బర్నింగ్ అనేది ఇంకో డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ నుంచి వస్తుంది. ఎనీవే మీకు వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది మొహంకి సన్ స్క్రీన్ రాసుకోవడం మూలంగా మీకు అది తగ్గదు. ఎందుకంటే మీరు వైటమిన్ డి జనరేట్ చెయ్యాలి అంటే వారానికి 2-3 times అన్నా మీరు మినిమం 30 minutes ప్లస్ సన్లైట్లో కూర్చోవాలి. అది కూడా ఆఫ్టర్ 10 AM మనకి బెస్ట్ వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కామన్ మిత్ ఏంటి అంటే డే టైమ్ ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ ఆర్ బెటర్ దాన్ మిడ్ డే సన్ రేస్ అనేది. బట్ మీకు మిడ్ డే సన్ రేస్లో ఎక్కువ వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. బట్ మన పెద్దవాళ్ళు ఏమంటారంటే 7 లోపు వచ్చే ఎండే మంచిది, తర్వాత అయితే నల్లబడిపోతాము. తర్వాత ఎండతో నల్లపడ్డమే కాదు, కాలిపోతుంది కూడా స్కిన్. కానీ ఆ ఎండలో కూర్చుంటేనే మనకు వైటమిన్ డి వస్తుంది. ఎస్, అది అందుకనేసి మనము లార్జర్ బాడీ సర్ఫేసెస్ ఎక్స్పోజ్ చేయాలి. ఫుల్ ఆర్మ్స్ కానీ ఫుల్ లెగ్స్ కానీ ఎక్స్పోజ్ చేస్తేనే మనకి ఎంత స్కిన్ ఎక్స్పోజర్ నుంచి ఎంత లైట్ పెనిట్రేట్ అవుతుందో దాన్ని బట్టి వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఫేస్ నుంచి నెక్ నుంచి ఎంత లైట్ పెనిట్రేట్ అవ్వదు. సో రిలయింగ్ ఆన్ దట్ వుడ్ బి అ ఫూలిష్ థింగ్ టు డూ. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ మోర్ myth, tan ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మనకి పేరెంట్స్ అందరు కూడా మనకి చెప్తుంటారు. దట్స్ ఆల్సో ట్రూ. ట్యానింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే ఐ డెంట్ హియర్ సచ్ అ మిత్ ఎవర్. Tanning is good for health and vitamin D production is good for health, sun exposure is good for health. It treats most number of skin diseases also. So many diseases are associated with vitamin D deficiency, hair fall, all these things are associated with vitamin D deficiency. So sun exposure is most important when it comes to vitamin D production. Antegani tanning is a personal interest. Some people like to have that tanned look. They like to sport a tanned look. So I don't hear elders saying that. I hear youngsters saying, okay, I like this tan look. Will it affect my skin health? Some people will say it's good health and looking good, like that, as you told them. Usually it happens with Europeans and Caucasians. అంటే వెస్ట్లో ఉండే జనాలు ట్యాన్ అవ్వరు. సో వాళ్ళ ట్యాన్ ఇష్టం కాబట్టి మన కంట్రీకి వచ్చి ట్యాన్ అయ్యి ఎంత ఉంటారు అన్నమాట. And coming to this sunscreen only, really we have to use throughout the year or only in the sunny days? Some people will say like, ఎందుకు సమ్మర్ అయిపోయింది కదా, still why are you using it? అంటే మన దేశంలో త్రూఅవుట్ ద 12 months ఆఫ్ ద ఇయర్ మనకి ఎండలు బాగానే ఉంటాయి. అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ క్లౌడీ డే. అకేషనల్లీ ఎప్పుడన్నా ఒక రోజు ఎక్స్ట్రీమ్గా క్లౌడీ ఉన్న రోజు యూవీ లైట్ అంత పెనిట్రేషన్ ఉండదు అని మనం భావిస్తాము. కానీ ఈ క్లౌడీ డేస్లో యూవీ లైట్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ద ఛాన్సెస్ ఆఫ్ బర్న్స్ ఆర్ ఆల్సో వెరీ హై ఆన్ దీస్ క్లౌడీ డేస్. అందుకని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సంవత్సరం మొత్తం మనం సన్ స్క్రీన్ వాడాలి. మనం ట్రాపికల్ కంట్రీలో ఉన్నాం ప్రజెంట్. మనము నార్వే ఇట్లాంటి కంట్రీస్లో లేము. అక్కడ కూడా సన్లైట్ పెనిట్రేషన్ విల్ బి మోర్. ఇట్ విల్ బి హై ఇంటెన్సిటీ. As you told earlier only, this light also we have skin damages. So in this light also we have to put sunscreen. We have to use sunscreen, and especially people like you who are working in front of lights and cameras. సో ఆ లైట్స్ నుంచి ఇంకా హై అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా వస్తుంది. సో యూ షుడ్ యూజ్ బ్లూ లైట్ ఇన్ఫ్రారెడ్ ప్రొటెక్షన్ కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అనమాట. Only they'll tell that SPF 50+ is the best one and right one to use the sunscreen. So what is that 50+ is the only right one to use it? 50+ అంటే ఎనీవే you're using it. So why use a 35+? What is your reason to use a 35+?
మనకు నార్మల్గా 25, 35, 40 సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ 80, 100, 130 SPFలో కూడా వస్తున్నాయి. సో వెన్ యూఆర్ ఎనీవే యూజింగ్ ఇట్, వై డూ యూ వాంట్ ఓన్లీ 93% ప్రొటెక్షన్? యూ మైట్ యాజ్ వెల్ గెట్ 97% with the same quantity of a sunscreen which you're buying. Which is why now most chemists or most manufacturing companies also are launching 50 plus only, most of the time. Except for the older brands which were already coming in a particular SPF, lightweight sunscreens, 25 SPF, especially for people who are mostly indoors. వాళ్ళు కూడా we prefer that they shift to 50 SPF because సడన్గా ఇలా బయటకు వెళ్తారు. ఓకే. సో అలాంటప్పుడు మనం సన్ స్క్రీన్ ప్రిస్క్రైబ్ చేసేది ఎవరికి, డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసేది ఎవరికి, హూ హ్యావ్ యాక్టివ్ స్కిన్ కండిషన్స్, అంటే పిగ్మెంటేషన్తో వస్తారు, పింపుల్స్తో వస్తారు. సో వాళ్ళకి మనం నైట్ రొటీన్ కూడా ఒకటి పెడతాం. ఆ నైట్ రొటీన్ వల్ల స్కిన్ ఇంకా సెన్సిటివ్ అవుతుంది. సో ఈజీలీ డ్యామేజబుల్ అనమాట. అందుకనే 50 SPF వాడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి 35, 70 అండ్ మీరు అన్నట్టుగా 100, 130 కూడా ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనేది ఒకసారి చెప్తారా? లైక్ 35 వల్ల మనకి అంటే నేను ఇప్పుడు 35 ప్రిస్క్రైబ్ చేయడం ఆపేసాను. వెరీ వెరీ రేర్ అంటిల్ ఇట్స్ అ వెరీ యంగ్ కిడ్ హూ కాంట్ యూజ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ టుగెదర్. Then we have a few sunscreens which have both moisturizer and sunscreen which is just 35 SPF. అలాంటి పరిస్థితిలో తప్ప నేను 50 SPF కంటే తక్కువ సన్స్క్రీన్ ప్రిస్క్రైబ్ చేయడం అయితే ఆపేసాను. When we apply the sunscreen, it won't wash with the water or a wipe. It won't go. It will stick on to your skin only. If it is longer to your skin, it's not good for your health. It is better that it doesn't get washed off with water. You have to use a cleanser. ఏదైనా ఒక టైప్ ఆఫ్ సోప్ కానీ క్లెన్సర్ కానీ యూజ్ చేయాలి. వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ కొన్నిసార్లు మనం డబుల్ క్లెన్స్ కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీ డోంట్ వాంట్ ఇట్ టు గెట్ వాష్డ్ ఆఫ్ విత్ స్వెట్ అండ్ వాటర్. సో డెఫినెట్లీ ఇఫ్ యూర్ యూజింగ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ నాట్, యూజింగ్ అ face wash or cleanser once in the morning and once in the evening is a mandatory thing. So generally dermatologists, what they do is if they are prescribing you an active ingredient and sunscreen, we'll also prescribe you a cleanser which is appropriate with that particular thing. So it is actually not that easy that people are just picking products off the shelf. It's not that easy to just take products from online, because you wouldn't know what cleanser would suit you if at all you're using a particular sunscreen. If you're using a particular moisturizer, will that sunscreen make you sweat or not? These are multiple scenarios where a dermatologist's advice would come of some value to you. And myth number 6 is, if we put a sunscreen in the morning after face wash, after bath, it's really protect throughout the 24 hours of our day? Only 2.5 to 3 hours. Using a sunblock, mostly it will be a chemical sunblock because you don't want the white cast. So, or it would be a silicone based sunscreen because you would like the finish. So, these sunscreens anni kuda there will be chemical composition, and when after the end of 2.5 to 3 hours, these chemicals stop working, which is when you have to use a second coat on top of it, with or without washing the skin. You can just apply another coat for topping it up. Okay. So next, going to the myth number 7, sunscreen is only for face? Sunscreen can be used to any body part which is exposed to sunlight, especially in people who ride a bike. They have to use it on the arms, the upper part of the hands, neck, the V part of the neck where your shirt ends. All these areas are highly prone to sun damage. So all the areas which are exposed to sunlight is where you have to apply the sunblock, and also remember to reapply. When you're reapplying, the quantity should be the same amount that you're applying primarily. And doctor, can you please tell us how to avoid this white cast? So usually physical sunscreens which have things like zinc oxide, titanium dioxide, these are the ones which are giving away a white cast on the sunscreens. So if at all you don't want a white cast, then you should shift to chemical based sunscreens, which is preferable in any adults. Children stick to physical sunscreens. And also, as in the discussion, as you told, that we have the silicone sunscreens and the chemical sunscreens. And what will be the best one to use? Is a silicone or a chemical one? So silicone and other composition would be cream or lotion or serum formulation for sunscreens, or powder-based sunscreens. Silicone sunscreens are the ones which give you a matte finish, non-greasy formulations, and they help in packing up the pores, so you get a smoother finish. So those of you want to use makeup or want to skip using makeup, then you can use silicone-based sunscreen as your first layer. Okay. And on top of it, if you just top some compact, it will be sufficient. And if for me, my personal favorite is for my skin, I generally use cream-based sunscreens.
because that will make me skip one step of using a moisturizer because I'm a little lazy to use 2-layer products. And cream-based sunscreen gives me better hydration for my dry skin. So when I'm prescribing something like that for patients also, someone who's having oily skin, I would ask them to use, because they would also have larger pores, then they can use something which has a silicone base to give better finish. Especially women, I would suggest silicone sunscreen to give them a better finish. For patients who have dry skin or men, I would suggest with lotion formulation or cream formulation. And as you told now, we can use this 3 kind of potions, but we can use at a time too. If we apply taking me, ఇప్పుడు నేను అన్నీ తీసుకుందాం, have done everything with my makeup and all, and again I want to put some sunscreen, and I can't take the cream based sunscreen and I can't apply to the skin. At that time, can I use the powder based sunscreen? So once you have put on your makeup, once you've used 50 SPF sunblock, then you've used a 15 SPF foundation or tint. And on top of it, it's difficult to reapply a sunblock, which is when sunscreen sprays or a compact powder would come into play. Okay. So now there are compacts which give 30 to 35 SPF of sun protection. So you can use something which has that kind of sun protection. Coming to the skincare, nowadays maybe the people are busy with their profession and stressed with some other work, some other things, and we have so much global warming here. So what the diet we have to follow? So there are foods specifically which help in good skin health and also which give better sun protection. So these are all the fruits and vegetables in their raw form. Vegetables especially in their raw form. Everything that is bright to see. Dark purples, reds, oranges, yellows. So all of these naturally obtained fruits and vegetables have high sun protection tendency. They have something called as carotenoids, which will act as antioxidants. They'll not only reduce your sunlight absorption, and they'll also help with reducing the sun damage. So your skin cells are readily able to repair if you're eating these kinds of foods. Things which will damage your skin would be deep fried foods, foods which have a lot of sugar in them, because they naturally release skin degradation products. స్కిన్ బ్రేక్ డౌన్ అయ్యేదానికి ఎక్కువ ప్రమోట్ చేస్తాయి ఇట్లాంటి ఫుడ్స్ తినే వాళ్ళకి. అందుకని మీ స్కిన్ ఇంకా అన్హెల్దీగా కనిపిస్తుంది, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తినే వాళ్ళకి, ఎక్కువ స్వీట్స్ తినే వాళ్ళకి. అందుకనేసి ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బట్ అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఫుడ్ని బట్టి మనకి బయట స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. బట్ నవేడేస్ ఇన్ సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్ వీఆర్ గెటింగ్ సమ్ వీడియోస్, యూస్ దిస్ బేసన్ and chia seeds, mix it up and put it in your face. On what you will tell? Yes, home remedies. What you will tell about this, and do you ever use the home remedies? For myself, I only remember using home remedies like applying natural aloe vera extract, applying natural papaya way back like before I joined in MBBS. But now, off late, I generally tend to avoid home remedies because my skin's become more sensitive with age. I'm not able to tolerate most of these naturally obtained products, and the same would be with you. So using home remedies is something I generally don't promote, because for some people it may suit, some people it may not suit, and you would only know what suits you best. And if you're using home remedies, these natural products also have some amount of pH unbalance. Some may be acidic, some may be basic. They can traumatize the upper layer of your skin, which is causing barrier loss of the barrier function of your skin. So then using a sunblock would be more important. ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ వాడినప్పుడు స్కిన్ పైన ఉండే పొర బ్యారియర్ అంటాం కదా, అది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మీరు అలోవెరా పెడతారు, దాని పిహెచ్ మీకు యాక్సెప్టబుల్ పిహెచ్ ఫామ్లో ఉండదు. లేదంటే ఆయిల్ పెడతారు, లేదంటే పపాయా పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు పిహెచ్ ఆల్టరేషన్ జరుగుతుంది. కొంతమందికి యాక్నే వస్తుంది, కొంతమందికి దద్దుర్లు వస్తాయి, కొంతమందికి స్కిన్ పైన బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది. అట్లాంటప్పుడు మనము సన్బ్లాక్ అనేది, మాయిశ్చరైజర్ అనేది ఇంకా ఎక్కువగా పెట్టాలి. అందుకని ఈజీగా డర్మటాలజిస్ట్ ఎవరు కూడా న్యాచురల్ రెమెడీస్ చెప్పరు, ఎందుకంటే ఒక్కొక్కరికి సూట్ అయ్యేది ఒక్కొక్కరికి సూట్ అవ్వదు. ఇఫ్ అంటే ఒకవేళ మనం యూస్ చేయాలి అనుకుంటే కనుక వాట్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ హౌ మెనీ టైమ్స్ వీ కెన్ యూస్ ఇలాంటి హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో సొల్యూషన్లో మనకి? మనము వన్స్ ఇన్ వీక్ టు 10 days కంటే ఆఫెన్ వాడకూడదు. ఓకే, అది ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి సరిపడా హోమ్ రెమెడీ అయితేనే వాడతారు. సో ఎక్స్ఫోలియేట్ చేయడం, ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బేసన్, ఇవన్నీ చేస్తున్నప్పుడు మాయిశ్చరైజర్, సన్బ్లాక్ కూడా యూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద టిప్స్ యూ విల్ గివ్ టు ఆల్ అవర్ వ్యూయర్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? My biggest tip would be something that is very easy and easy to follow and continue to do it, and also suggest to your friends and family.
eat good food, eat healthy food, avoid eating foods from outside which are repeatedly fried in oil. Not hydrating yourself well is also something that can damage your skin and health. అల్టిమేట్లీ మీరు ఇంటర్నల్ హెల్త్ ఎంత బాగుంటుందో బయటకు ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ కూడా అంతే హెల్తీగా కనిపిస్తుంది. అండ్ అనవసరంగా ఏది పడితే అది స్కిన్ పైన అప్లై చేయడం అనేది అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ ద డీల్ ఆఫ్ ద డే, బికాస్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ మల్టిపుల్ బ్రాండ్స్, మల్టిపుల్ people promoting these brands. So stick to something which your doctor suggests, use that, give it at least 15 to 20 days time for your skin to get used to it and give the optimum results. Don't hurriedly change it repeatedly. If at all it's not suiting you properly, go back to the same doctor. Don't shuffle doctors, because they wouldn't understand in what situation you approached your doctor in the first place. Go back and tell what is your complaint, especially if it's a sunscreen or moisturizer, why you don't want to use it. I'm sure your dermatologist would definitely suggest you something else. And apply adequate amounts of sunblock. ఇంత పెట్టుకుంటే మనకు పనికి రాదు. 2 full finger lengths ఫేస్కి పెట్టాలి. ఒకేసారి పెడితే మీకు ఓవర్లోడింగ్ లాగా అనిపించవచ్చు, జుడ్డుగా అనిపించవచ్చు. అందుకనేసి ఫస్ట్ 1 finger length పెట్టేసి అది డ్రై అప్ అయినాక ఇంకో finger length కూడా పెట్టుకోవచ్చు. ఆప్టిమమ్ యూసేజ్ అనేది చేయాలి. ఏ ఏరియాస్ ఎక్స్పోజ్ అవుతున్నాయో అన్నీ కవర్ చేసుకోవాలి. ఫ్యూ థింగ్స్ లైక్ అప్లయింగ్ hair dyes which are not properly researched, వీటి వల్ల కూడా చాలా వరకు సన్ డ్యామేజ్ స్కిన్కి జరుగుతుంది. నార్మల్ స్కిన్ కంటే ఎక్కువ అలర్జిక్ స్కిన్ పిగ్మెంట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, క్యాన్సర్కి ప్రోన్ అవుతుంది. కాబట్టి అనవసరమైన హెయిర్ డైస్, అనవసరమైన ప్రోడక్ట్ స్కిన్ పైన పెట్టడం అనేది ఆపాలి. And a part of this podcast, I want to ask you some other thing. As I can see, your skin looks very flawless and good. What the tips you take care of your skin every day in day-to-day life? Like I mentioned earlier, I'm very lazy. I do not have even 5 minutes to sit and do something on my skin. I generally don't prefer to do anything. And because I am a hypothyroid person myself, so my skin is extremely dry. So I have to make sure that I'm not using a harsh cleanser. My cleansers are all sensitive skin cleansers. Immediately I moisturize with a cream-based moisturizer, not a lotion. After that, I use a water-resistant sunblock because I sweat and I'm like on the go. I'm a mother, I'm a doctor, entrepreneur. So I'm like juggling between many places. Reapplying the sunscreen is important. Today I'm having makeup on my skin, but usually you won't see me wearing makeup. I'll usually just have sunscreen. I carry one in my bag. If possible, I keep reapplying it when I'm driving also before stepping out. So these are few small things that I take care to make sure that I don't end up with melasma. Because now I'm in the age group where I may develop melasma, which comes in the form of brown spots on the nose, cheeks, and I have a high genetic tendency to develop it. It runs in my family. So my biggest fear is developing melasma, so I never miss my sunblock application. Thank you so much, Monica, for giving such a beautiful advices and tips all of us. So, Vinar kada, we have so many tips and advice from Dr. Monica ji. So, you people also please maintain a healthy diet and regularly use the sunscreen. As outside we can see on daily basis, every day this temperature is going high. So as this special podcast is #sunscreen must, so please you people all take care of your skin also. And thank you so much for watching this video. Thank you. For more skincare tips, renowned dermatologist of our country, please do follow our #sunscreen must podcast, and we are also in YouTube, Instagram, Spotify and Apple Pod. Thank you.